ఇద్దరు కొత్త హీరో హీరోయిన్స్ నటించిన చిత్రం రిలీజ్కు ముందు ఎవరు చూస్తారు అనుకున్నారంతా. పెద్ద పెద్ద స్టార్స్ నటించిన చిత్రాలకి ఇప్పుడు ఓపెనింగ్స్ అండ్ కలెక్షన్స్ ఉండడం లేదు. ఈ టైంలో డెబ్యూ హీరో హీరోయిన్ నటించిన సయ్యారా ఎంతవరకు క్లిక్ అవుతుంది అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ తర్వాత అసలు మేనియా మొదలైంది. కానీ విని ఎరుగని రీతిలో వసూళ్ల వర్షం ప్రారంభమైంది. ఈ మధ్యకాలంలో స్టార్స్ నటించిన చిత్రాలకు కూడా కనిపించని ప్రేక్షక జనం కొత్త చిత్రానికి ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు? గత శుక్రవారం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చిన సయ్యారా అనే చిన్న చిత్రం ఇప్పుడు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్లకు కోట్లు కొల్లగొడుతోంది. సినిమా విడుదలైన 3 రోజుల్లోనే 100 కోట్ల వసూళ్లను దాటింది. మరెన్నో రికార్డులను బద్దలు కొట్టేందుకు పరుగులు తీస్తోంది. అంతా కొత్త నటీనటులతో యష్ రాజ్ ఫిల్మ్స్ తీసిన ఈ చిత్రం ఇంతటి సంచలనం ఎందుకు సృష్టిస్తోంది? 2013లో ఆషికీ 2 రిలీజ్ అయింది. బాలీవుడ్ లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఇప్పుడు ఆషికీ 2 దర్శకుడు మరోసారి సేమ్ లైన్ లో సయ్యారా పేరుతో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అసలే ప్రేమ కథ, పైగా ఆషికీ 2 లైన్ లో ఉంది. పాటలన్నీ సూపర్ హిట్, కొత్త నటీనటుల పర్ఫార్మెన్స్ అంతకంటే మెగా హిట్. దీంతో సయ్యారా ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. సయ్యారా దెబ్బకు బాలీవుడ్ లో బడా చిత్రాలన్నీ వాయిదా పడుతున్నాయి. అజయ్ దేవ్గన్ కొత్త చిత్రం సన్ ఆఫ్ సర్దార్ సీక్వెల్ ఇప్పటికే ఆగస్టు 1కి వాయిదా పడింది. సయ్యారానే ఆషికీ 3 అంటూ యూత్ జపం చేస్తుండటంతో ఈ ఏడాది అక్టోబర్లో రిలీజ్ కావాల్సిన ఆషికీ 3 వచ్చే ఏడాదికి పోస్ట్పోన్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా కొత్తగా తెరకు పరిచయమైన నటీనటులు బాలీవుడ్ బడా స్టార్స్ కు చుక్కలు చూపించడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.